ఒకటి, మాట యందు తప్పిపోతా ఉన్నాం. మాటలు కొంచెం ఎక్సీడ్ అవుతా ఉన్నాయి, చాలా ఓవర్గా మాట్లాడేస్తా ఉన్నాం. దేవుడు చూస్తున్నాడనే భయం కానీ, దేవుడికి లెక్క చెప్పాలనే భయం కానీ లేదు. ఆ విషయం తర్వాత చూద్దాం. ఒకటి, మాట యందు తప్పిపోతా ఉన్నాం. రెండవది, దైవికమైన జ్ఞానాన్ని కనబరచవలసిన వారు అజ్ఞానుల వలె ప్రవర్తిస్తూ ఉన్నాం. మూడవది, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ దీన మనస్కులై ఉండాలో ఆ ప్రదేశాలలోనే స్వకీయ మహిమను వెతికే వారంగా ఉన్నాం. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఐడెంటిటీ క్రైసిస్ అని గుర్తించకపోతే హృదయంలో పెద్ద బాధ ఉంటుంది. అంటే ఈ ఐడెంటిటీ క్రైసిస్ దేవుని పిల్లలకు తగదని దేవుడే చెప్తున్నాడు. అంటే తగ్గింపు విషయంలో తప్పిపోతా ఉన్నాం. నాలుగవదిగా, మనం చాలా టైంని ఇతరులను జడ్జి చేయడానికే వాడుతా ఉన్నాం. అంటే ఇతరుల బతుకులకు మార్కులు వేస్తూ కూర్చోవడమే మన పని అయిపోయింది. ఇతరులకి మన దగ్గర ఒక షీట్ ఉంటుంది, పేపరు, అందులో ఎదుటివాడి రిమార్కులు రాసి ఈయన ఫలానా అని ఒక స్టాంపు తీసుకుని ముద్రేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వాడు కనుక పోస్ట్ ఆఫీసులో వేయబడిన ఉత్తరానికి ఆ స్టాంప్ వేసి ఎలాగనో పంపిస్తాడో, డెలివరీ చేస్తాడో, మనం కూడా ఇతరుల బతుకులకు మార్కులు వేయడానికి, జడ్జి చేయడానికి ప్రయత్నం చేస్తాం.